మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఏవైతే 5089 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు అదనంగా పోస్టులను యాడ్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా మనకి 11,062 పోస్టులకి అయితే నోటిఫికేషన్ వచ్చింది. వీళ్ళు వచ్చేసరికి అదనంగా 4,957 పోస్టులు అనేవి రెగ్యులర్ స్కూల్స్కి సంబంధించి యాడ్ చేశారు. స్పెషల్ స్కూల్స్కి సంబంధించి 791, 221, మొత్తంగా 11,062 పోస్టులకు సంబంధించి ఫైనల్గా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏంది కథ, దీని గురించి కూడా మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. దాని గురించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 4/3/2024 అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. 4/3/2024 నుంచి 2/4/2024 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఒక నెల పాటు ఆన్లైన్ అప్లికేషన్లు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించారు ఈ 11,062 పోస్టులకు సంబంధించి. గతంలో ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళకి మళ్ళీ అప్లై చేయమంటారా లేదా వాళ్ళకి ఏదైనా ఫీజు లేకుండా అప్లై చేసే అవకాశం కల్పిస్తారో దానికి సంబంధించి కూడా ఫుల్ క్లారిటీ రాగానే తప్పకుండా మీకు దాని గురించి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, కాబట్టి కాస్త వెయిట్ చేయండి. ఇక్కడ మనకి ఇప్పటికైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 4/3/2024 నుంచి 2/4/2024 వరకు దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది. ఫీజు పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే మామూలుగా బాధడం లేదు. ₹1,000 అప్లికేషన్ ఫీజు అనేది పెట్టారు. నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంది మెయిన్గా అప్లికేషన్ల ఫీజు విషయంలో. ఈ అప్లికేషన్ల ఫీజు అనేది ఒక పోస్టుకి సంబంధించి అప్లై చేయాలంటే ₹1,000 ఫీజు అనేది పెట్టడం చాలా దారుణం. ఈ అప్లికేషన్ ఫీజు విషయంలో మాత్రం ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ₹750 బాదుతుంటే దాన్నే భారీ బాదుడు అనుకుంటే ఇక్కడ ₹1,000 అప్లికేషన్ ఫీజు బాదడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ 4/3/2024 నుంచి 2/4/2024 వరకు ఫీజు పేమెంట్ చేయొచ్చు. 4/3/2024 నుంచి 3/4/2024 వరకు సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది వెబ్సైట్లో సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫీజు పేమెంట్ కానివ్వండి మిగిలినవన్నీ కూడా ఆన్లైన్ త్రూ జరుగుతాయి. డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న ఓసీ క్యాండిడేట్లు, జనరల్ క్యాండిడేట్లు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ క్యాండిడేట్లకు సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళకి సంబంధించి 46+5 సంవత్సరాల అదనపు వయసు సడలింపు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 46+3, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి 46 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాల అదనపు వయసు సడలింపు అనేది వర్తిస్తుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి 46+10 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అనేది వర్తించడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, ఈ మొత్తం 11 ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఈ 11 జిల్లాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ని అయితే కేటాయించడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడనేది వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయలేదు. అంటే మనకి ఎగ్జామ్స్ అనేవి జూన్ ఆర్ జూలై, జూన్ లాస్ట్ వీక్లో కానీ జూన్ లాస్ట్ ఎండింగ్లో కానీ లేదా జూలైలో కానీ ఎగ్జామ్స్ అనేవి జరగచ్చు. ప్రిపరేషన్కి అయితే సమయం ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులోకి రాగానే దానిలో సిలబస్కి సంబంధించి పీడిఎఫ్లు కానివ్వండి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకు అందుబాటులోకి రాగానే పూర్తిగా వివరాలను వస్తాయి. www.ramramesheducation.in ramramesheducation.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసి ramramesheducation.in వెబ్సైట్ ఆన్ చేసి దీనిలో తెలంగాణకు సంబంధించి సెపరేట్గా టెట్ డిఎస్సికి సంబంధించి టెస్టులు అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ ఓపెన్ చేసుకోవడం లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది. ఫినిష్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆన్సర్లు అనేవి వస్తాయి. అక్కడి నుంచి మీరు క్విక్ రివిజన్ చేసుకోవచ్చు, టెస్టులు ప్రాక్టీస్ చేయొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియోలన్నీ కూడా చెక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో మీకు లైవ్ ఎగ్జామ్స్ అనే సెషన్లో మొత్తం ఏవైతే ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయో ప్రాక్టీస్కి సంబంధించి మీకు ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేవి చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. ఇక టెట్ నోటిఫికేషన్ లేకుండానే డిఎస్సి పరీక్షలు జరుగుతాయనే విషయానికి వచ్చినట్లయితే దీనిపై అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు టెట్ కూడా పెట్టాలి అనే అభ్యర్థన తీసుకొచ్చినట్లయితే టెట్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రూల్ ఆఫ్ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి 6 నెలలకి క్రమం తప్పకుండా కంపల్సరీగా టెట్ పరీక్షను కూడా నిర్వహించవలసి ఉంటుంది. కొత్తగా డిఎడ్ కోర్సులు, బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు, ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళ కోసం
ఇంకొకసారి టెట్ పరీక్షలను పూర్తి చేసి ఫైనల్గా డిఎస్సికి సంబంధించి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు టెట్కి సంబంధించి కూడా పరీక్షలు పూర్తి చేసినట్లయితే అందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి.